తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం పురస్కరించుకుని వేములవాడ రూరల్ మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర్య పోరాట యోధుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినాన్ని కోరుట్ల బస్టాండ్లో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం చేపట్టారు. ఈ శిబిరంలో వేములవాడ రూరల్ మండలానికి చెందిన సుమారు 30 మంది బీజేపీ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బోరుగుపల్లి పరమేష్ మాట్లాడుతూ, ఈ తెలంగాణ భూమి కోసం ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేశారు. వారి త్యాగాలను నేటి తరాలు గుర్తుంచుకోవాలి అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత రక్తదానం చేయాలని ఇది ఒక గొప్ప సేవగా నిలుస్తుందన్నారు. రక్తదానం అనేది ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతగా నిలిచే అరుదైన అవకాశం అని పేర్కొన్నారు. మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించిన వికాసరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన రూరల్ కార్యకర్తలందరికీ కూడా పరమేశ్ ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అనేక మార్లు మేము తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని చెప్పి వారు జరపకుండా దాన్ని దాడి వేసుకుంటూ వచ్చిర్రు. అదే సంఘటనని అనేక సందర్భాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము చేస్తాము, మేము గవర్నమెంట్ వస్తే చేస్తాము అని చెప్పి అనేక వాగ్దానాలు చేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేయకుండా కేవలం జూన్ 2 రోజునే కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈ రోజున మనం చూసుకున్నట్టయితే అనేక మంది తెలంగాణ పోరాట యోధులు వారి ప్రాణ త్యాగాలకి నిదర్శనమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛా వాయువులు. ఈ సందర్భంగా ఆ రోజు మనకి ఏదైతే తెలంగాణ కోసం బలిదానాలైనటువంటి ప్రతి ఒక్క అమరవీరుని స్మరించుకుంటూ తెలంగాణ అమరవీరులకి ఈరోజు జోహార్లు తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకల్ని కూడా రూరల్ పార్టీ పక్షాన ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా తీసుకువెళ్ళే దృఢ సంకల్పంతో మోడీ గారు ఈరోజు చేస్తున్నటువంటి సంస్కరణలతో భారతదేశం ప్రపంచంలోనే ఇప్పుడు 3వ స్థానంలో ఆర్థిక వ్యవస్థగా, మిలిటరీలో అత్యంత ప్రతిష్టంగా ఉన్నది. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నటువంటి చర్య గతంలో బంగ్లాదేశ్లో జరిగింది, శ్రీలంకలో జరిగింది. కానీ భారతదేశంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఘనత కేవలం నరేంద్ర మోడీ గారికే దక్కింది. రానున్న రోజుల్లో మరింత ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేయడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై.